లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్ స్వాగతం. ఈరోజు మనం ఈ తుళ్ళు చేప అండి. ఈ చేపని మనం ఈరోజు పులుసు పెట్టుకుంటున్నాం. మామిడికాయతోనండి, మామిడికాయతో పులుసు పెట్టుకుంటున్నాం. పచ్చి మామిడికాయ వేడి నీళ్ళలో వేసి గుజ్జు తీసుకున్నాను అన్నమాట. రెండు ఎలా చేసుకుందాం చూద్దాం. ఇదిగోనండి, ముందుగా కొంచెం పసుపు, కొద్దిగా మెంతి పొడి, ఇందులోకి మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఉల్లిగొందండి, ఇవన్నీ చక్కగా ఎర్రగా వేయించుకుందామండి. ఇవ్వనండి, ఇది అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్ వేసి పట్టుకున్నానండి ఓ వారానికి సరిపడగా. ఇది ఎలా చేసుకోవాలో కొత్త వాళ్ళు అయితే కనుక షార్ట్లో ఉంది, చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేసుకోవాలో పెట్టాను షార్ట్. కొత్త వాళ్ళు అయితే కనుక షార్ట్ చూడండి. అల్లం వెల్లుల్లి వేసామండి. ఇప్పుడు అది కొంచెం వేగింది కదా, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొబ్బరి గసగసాల పొడి, కొద్దిగా మసాలా పొడి, ఇందులోకి కొంచెం కారం, మ్యాగ్నేషన్లో కొంచెం వేసుకున్నాం. పులుసు అంటే కొంచెం కారం ఎక్కువే పడుతుంది కదండి. కారం, ఇదిగోనండి మామిడికాయ గుజ్జు. ఇలాగ రసం తీసుకొని మన చింతపండు రసం లాగానే కొంచెం వడపోసుకొని, ఇప్పుడు ఇది వేగిపోయింది కదా, ఇందులో పోసేసుకుందాం. ఇవ్వనండి, చింతపండు రసం లాగానే మళ్ళీ ఒకసారి ఈ గుజ్జు వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకొని మనం మ్యాగ్నేషన్లో కూడా ఉప్పు వేసామండి, అది చూసుకొని ఇది కొంచెం ఉడికాక మనం ఫిష్ వేసుకుందాం. ఇదిగోనండి, పులుసు చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఈ ఫిష్ వేసేసుకుందామండి. ఇదిగోనండి, ఈ ఫిష్లోని ఈ వాటర్ మాత్రం వేయమాకండి. చూసారా చక్కగా ఇవి వేసేసాం కదా.
ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర, కొద్దిగా ఉల్లిపండు, వేసుకొని చక్కగా మూత పెట్టుకుందామండి. ఫిష్ కొంచెం ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఇదిగోనండి, చూసారా అంత కలర్ఫుల్గా ఉందా ఫిష్. పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. తుళ్ళు చేప కదా, మామిడికాయతో మళ్ళీ ఉడికిన తర్వాత చూపిస్తానండి. ఉడకాలేదు. ఇదిగోనండి, మన పులుసు రెడీ అయిపోయింది. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయింది ఫిష్లు. అయ్యండి, ఉప్పు కూడా చూశాను, చక్కగా అన్నీ సరిపోయినాయి. ఉప్పు, పులుపు, కారం అన్నీ సరిపోయినాయండి చక్కగా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. చూసారా ఎంత బాగుందో. తుళ్ళు చేప పులుసు అయిపోయిందండి. మామిడికాయ తుళ్ళు చేప పులుసు, మామిడికాయ పులుసు. చక్కగా నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి చక్కగా. సరే ఎంత బాగుందో. లైక్ చేయండి. లైక్ చేయట్లేదు ఎవరు కూడాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే. చూసారా ఎంత బాగుందో పులుసు. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుందండి తుళ్ళు చేప. ఆపేద్దామండి స్టవ్. ఇదిగో చూసారా చూసారా తుళ్ళు చేప పులుసు. ఇదిగోనండి, సరే ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. తుళ్ళు చేప, మామిడికాయ తుళ్ళు చేప పులుసు. మామిడికాయతో చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఎప్పుడు చింతపండే కాదు, ఇలా మామిడికాయతో కూడా చక్కగా పులుసు చేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. చక్కగా నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. థ్యాంక్ యూ.